నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ములంకాడ పచ్చి జీడిపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ములంకాడలు ఒకటైతే పిల్లలు తినరు కదండి, అందుకని నేను ఇందులో జీడిపప్పు యాడ్ చేసుకున్నానండి. పచ్చి జీడిపప్పు ఇప్పుడు సీజన్ కదా, మాకు దొరుకుతుంటుంది. అలాగే ములంకాడలు వేపుకొని తీసేసుకోవాలి ముందుగా. అలాగే జీలకర్ర, ఆవాలు, అలాగే కరివేపాకు, ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చూస్తున్నారు కదా వీడియోలోన, బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇంకోండి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి, బాగా కలుపుకోవాలండి. ఇంకోండి బాగా వేగిపోవాలి. వేగినాక అల్లం వెల్లుల్లి మసాలా అండి పేస్ట్ చేసుకున్నాను నేను ముందుగా. ఆ పేస్ట్ని అయితే ఇక్కడ వేసుకుంటున్నాను. కొంచెం జీడిపప్పు అన్నీ కలిపేసి పేస్ట్ చేసుకున్నాను. అలాగే ఆ పేస్ట్ వేసుకున్నాను. ఇక్కడ ఎండుమిర్చి, అలాగే జీడిపప్పు పేస్ట్ అండి, అది తయారు చేసుకొని వేసుకున్నాను. ఆనియన్స్ వేస్తూ మళ్ళీ ఆ పేస్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్, అలాగే పసుపు కూడానండి వేసుకున్నాను. ఇదిగోండి కారం. ఆనియన్స్ బాగా వేగిపోయాక వేసుకున్నాక కొంచెం టమాటాలు యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను. చూస్తున్నారు కదా, టమాటాలు అన్నీ కూడా మగ్గపెట్టుకోవాలండి. అలాగే మూత పెట్టుకున్నాక చూడండి ఇక్కడ మగ్గిపోయి బాగా. అలాగే వాటర్ కొంచెం యాడ్ చేసుకున్నాను. అలాగే వేపిన ములంకాడలు కూడా ఇక్కడ వేసుకుంటున్నానండి. అలాగే పచ్చి జీడిపప్పు తొక్క వలిచేసి ఉడకబెట్టేసి పెట్టుకున్నాను సైడు. ఇంకోండి బాగా ఉడికిపోయింది. మసాలా పొడి వేసుకున్నానండి, గరం మసాలా పొడి. ఇదిగోండి దగ్గరగా అయిపోయింది చూడండి. ఒక 20 మినిట్స్ ఉంచి ఇలా మనం సర్వ్ చేసుకోవాలండి. ఇదిగోండి కర్రీ టేస్టీగా ములంకాడ అలాగే పచ్చి జీడిపప్పు కూర రెడీ చేసుకున్నానండి. నా నచ్చితే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.